అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. రిపబ్లిక్ డే స్పెషల్ త్రివర్ణ వంటకం. రిపబ్లిక్ డే గురించి ఒక మాట చెప్పుకుందాం. 1950 జనవరి 26న భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణం జరిగింది. దేశం గణతంత్ర రాజ్యం అయ్యింది. అందుకే జనవరి 26న మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం. మనం ఇక తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా అరకిలో క్యాబేజ్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చాపర్లో వేసి తురుముకుందాం. చూడండి ఎంత సన్నగా వచ్చిందో. నేనైతే ఇలానే చేస్తాను, కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు. క్యాబేజ్ మొత్తం ఇలా తురిమి పెట్టుకోవాలి. 2 క్యారెట్లని కూడా తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. 1 కప్పు పచ్చి బఠానీలను తీసుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు, 3 చిన్న ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పుని మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం. శనగపప్పు వేసి వేయించుకోవాలి. కావాలంటే చాయ్ పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శనగపప్పు మాత్రమే వాడుతున్నాను. 1 కప్పు బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు వేసి 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ వేసి మరో 5 నిమిషాలు వేగాక తురిమి పెట్టుకున్నటువంటి క్యాబేజ్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బఠానీ, క్యారెట్, క్యాబేజ్ బాగా కలిపిన తరువాత 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని, తప్పక చేయవలసిన పని ఏమిటంటే మంటని లో ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి మధ్యలో ఉంచుకొని మూత మూసి 10 నిమిషాలు మగ్గించుకోవాలి. క్యాబేజ్ మగ్గేలోపు 10 పచ్చిమిరపకాయలని తీసుకొని కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అవి ఉన్న కారంని బట్టి తీసుకోవాలండి. క్యాబేజీ 70% మగ్గాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి పచ్చివాసన పోయాక 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్ వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే. అంతే అండి, త్రివర్ణ వంటకం రెడీ. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.